ఒక చిన్న గ్రామంలో మాయ అనే మంచి మనిషి పిల్ల ఉండేది. ఆమెకు జంతువులు అంటే అపారమైన ప్రేమ. ఆమెకు కుక్క, మొసలి, కాక మంచి స్నేహితులు. అవి మాయ వెంటే తిరిగేవి. ప్రతిరోజు మాయ జంతువులకు పళ్ళు, ధాన్యం పెట్టేది. పిల్లి, గిల్లి, పిట్టలకు ఆహారం ఇస్తుండేది. అవి నా కుటుంబం అని మాయ అనుకునేది. జంతువులందరూ ఆమె కోసం ఎదురు చూసేవారు. ఒకరోజు మాయ ఒక గాయపడిన ఎలుకను చూచింది. ఆ చిన్నదాన్ని చేతిలోకి తీసుకుని, ఏమైందో చిన్నూ అన్నది. ఎలుక బాధగా తన కళ్లతో చూసింది. మాయ ప్రేమగా తీసుకెళ్ళింది. మాయ గాయాన్ని శుభ్రపెట్టి ఆకుల గడ్డతో ముడిపెట్టింది. మంచి మృదువైన పడక తయారు చేసింది. ఎలుక ఆనందంగా విశ్రాంతి తీసుకుంది. మాయ దానితో స్నేహితురాలిగా ఉండిపోయింది. కొద్ది రోజుల్లో ఎలుక ఆరోగ్యం బాగైంది. ఆమె భుజంపై ఎగిరి ఎగిరి తిప్పింది. మాయ దానికి చిక్కీ అని పేరు పెట్టింది. అది కూడా మాయ కుటుంబంలో చేరింది. ఒకరోజు అడవిలో నుండి ఓ అరుపు వినిపించింది. మాయ తన జంతువుల వెంట వెళ్ళింది. ఒక చిన్న జింక మాలలో చిక్కుకుంది. దయచేసి నన్ను కాపాడమ్మా అని అరుస్తోంది. మాయ జాగ్రత్తగా మాలను తొలగించింది. చిన్న జింక మాయ చేతిని నాకింది. పిల్లా, నువ్వు సేఫ్ అయ్యావు అన్నది మాయ. దానికి డాలీ అని పేరు పెట్టింది. డాలీ కూడా మాయ వెంట గ్రామానికి వచ్చింది. ఇప్పుడు మాయకి 5గురు జంతు మిత్రులు. పొలాల్లో దాగుడుమూతలు ఆడేవాళ్లు. గ్రామం అంతా వీళ్లను చూసి ఆనందించేది. మాయ తన ఇంటి పక్కన చిన్న జంతు గుడిసె వేసింది. దీనిలో మంచినీళ్లు, నర్మదమైన మంచాలు. అందులో జంతువులు హాయిగా ఉండేవి. దానికి హ్యాపీ అనిమల్ గార్డెన్ అని పేరు పెట్టింది. ఒకరోజు కడగండ్ల మేఘాలు కమ్ముకున్నాయి. మంచుగాలి, వర్షం విలేజ్ నిండింది. మాయ తన జంతువులను గుడిసెలోకి తీసుకెళ్ళింది. అందరూ ఒకరి దొరకున ఒకరు హత్తుకున్నారు. వర్షం ఆగాక గ్రామం పూర్తిగా చెత్తగా మారింది. వృక్షాలు కూలిపోయాయి, పొలాలు మురికిగా మారాయి. మాయ తన మిత్రులతో కలిసి శుభ్రం చేయడం మొదలుపెట్టింది. చిన్న చిన్న కొమ్మలు తీసి దారి తీశారు. గ్రామస్తులు మాయను మెచ్చుకున్నారు. అంతా కలిసి పెద్ద గుడిసె కట్టారు. మాయ చిరునవ్వుతో చూసింది. జంతువులకు పెద్ద ఇల్లు తయారయ్యింది. కొత్తగా బాతులు, పిల్లి, నెమలి వచ్చాయి. మాయ ప్రేమగా స్వాగతం చెప్పింది. ఇది మీ ఇల్లు అన్నది. జంతువుల కుటుంబం పెరిగింది. మాయ గ్రామస్తులకు జంతువులను ఎలా చూసుకోవాలో నేర్పింది. తినిపించడం, ప్రేమించడం, శుభ్రంగా ఉంచడం వివరించింది. అందరూ జంతువులను ప్రేమించసాగారు. గ్రామం ఆనందంగా మారింది. మాయ కాగిత పిట్ట మాటలు నేర్చుకుంది. మాయ అమ్మా అని పిలిచేది. అందరూ నవ్వుతుండేవారు. పిట్ట ఆటలతో అందరూ మురిసిపోయేవారు. ఒకరోజు తల్లి పిట్ట గూడు పడి పిల్లలు ఏడుస్తున్నారు. మాయ వారిని తడిపి గుడిసెలో పెట్టింది. తల్లి పిట్ట ధన్యవాదంగా మాయ చుట్టూ త్రిప్పింది. పిల్లలను తినిపించింది. మాయ జంతు దినోత్సవం నిర్వహించింది. కుందేళ్లు పరుగు పందెం, పిట్టలు పాటలు పాడాయి. గ్రామస్తులు చప్పట్లు కొట్టారు. అందరూ సంబరంగా మురిసిపోయారు. రాత్రి నక్షత్రాల కింద మాయ కూర్చుంది. జంతువులకు కథలు చెప్పింది. అందరూ చుట్టూ కూర్చొని వింటూ నిద్రపోయారు. ఇది వాళ్లకిష్టమైన సమయం. గ్రామస్తులు జంతువులను ప్రేమించటం నేర్చుకున్నారు. అవే శూన్యం, గాయపడక ఉండేవి. అడవి, పొలాలు, ఆకాశం జంతువులతో నిండిపోయాయి. మాయ కల నిజమైంది. సంవత్సరాల తర్వాత మాయ కథగా మారింది. గ్రామం ఆనందంగా జంతువులతో గడిచింది. అందరూ ప్రాణి దేవత మాయ అని పిలిచేవారు. ఆమె ప్రేమ ప్రపంచాన్ని మార్చింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.